బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర విషాదం నెలకొంది. కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి యువతి బలవన్ మరణానికి పాల్పడిందా? ప్రస్తుతం ఆ అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి ఆ యువతి బల్వన్ మరణానికి పాల్పడింది అంటూ ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతోంది. మృతురాలు సికింద్రాబాద్ అడ్డగుట్టకు చెందిన సుష్మగా గుర్తించారు. బుధవారం ఆఫీస్కి వెళ్లి ఇంటికి తిరిగి వెళ్ళింది సుష్మా. ఉదయం 4 గంటలకు మాధాపూర్ పిఎస్లో అంజయ్య ఫిర్యాదు చేశారు. ఉదయం 7 గంటల టైంలో దుర్గం చెరువులో సదరు మహిళ మృతదేహాన్ని గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 31న సుష్మా అమృత్ వివాహం జరిగింది. సుష్మతో అమృత్కి వివాహం జరిగింది. అత్తింటి వారి వేధింపులే ఇంతటి దారుణానికి కారణమంటున్నారు సుష్మా పేరెంట్స్. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. దుర్గం చెరువు దగ్గర ప్రస్తుతం విషాదం నెలకొంది. హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర విషాదం నెలకొంది. కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి యువతి బలవన్ మరణానికి పాల్పడింది. మృతురాలు సికింద్రాబాద్ అడ్డగుట్టకు చెందిన సుష్మగా గుర్తించారు. బుధవారం ఆఫీస్కు వెళ్లి ఇంటికి తిరిగి వెళ్లలేదు సుష్మా. ఉదయం 4 గంటలకు మాధాపూర్ పిఎస్లో తన కూతురు కనిపించట్లేదంటూ కూడా అంజయ్య ఫిర్యాదు చేశారు. ఉదయం 7 గంటల టైంలో దుర్గం చెరువులో సుష్మా మృతదేహాన్ని గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 31న సుష్మా అమృతుల వివాహం జరిగింది. అత్తింటి వారి వేధింపులై ఇంతటి దారుణానికి కారణమంటూ సుష్మా పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అత్తింటి వేధింపులే కారణమా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? అత్తింటి వారి నుంచి ఎందుకు వేధించారు? మరి ముఖ్యంగా కట్నం అంశానికి సంబంధించిన వేధింపులు ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? ప్రస్తుతం ఈ అన్ని కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తోంది. సుష్మాకి సంబంధించి ఆ కాల్ డేటాను తీసే అవకాశం ఉంది. ఇటు తన పేరెంట్స్తో ఎటువంటి అంశాలను పంచుకుంది. మరి ముఖ్యంగా జనవరిలో పెళ్ళయింది. దాదాపుగా 5 నెలలు కూడా ఇంకా కాలేదు. 4 నెలలు పూర్తయిందంతే. ఇది ఇక 5వ నెల అంతే. ఈ నేపథ్యంలో ఎందుకు ఇంతటి ఘాతుకానికి పాల్పడింది? ఇంతటి బహుశా ఘాతుకం అనే పదం కాస్త తప్పవచ్చేమో. ఎందుకు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడింది? ఏం జరిగింది? సుష్మా తన తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేంత కష్టం ఏమొచ్చింది? పెళ్ళైన 5 నెలలోని అత్తింటి వారు అంత స్థాయిలో ఆ మేరకు బెదిరింపులకు లేకపోతే వేధింపులకు గురి చేశారా? ఆ కారణాలు ఏంటి? ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? వరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, అత్తింటి వారి వేధింపులే కారణమంటూ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏ కోణాల్లో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది? ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? రైట్, చూసుకుంటే ఏదంటే వరకట్నం వేధింపులకి మరొక వివాహేతరు బలైపోయింది. 27 సంవత్సరాల సుష్మిత ఈరోజు దుర్గం చెరువులో ఒక శవంగా తేలడం జరిగింది. మృతి గల కారణాలు అయితే పోలీసులు అయితే తెలుసుకుంటా ఉన్నారు. సో సుష్మితకి వివాహం దాదాపు జనవరి 30 తేదీన అలా వివాహం జరిగింది. దాదాపు 5 నెలలు కావస్తుంది. అయితే ఇదే సమయంలో సుష్మితకు వివాహం అయినప్పుడు ఏవైతే ఈమె సాఫ్ట్వేరే, అతని భర్త కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వడం జరిగింది. సో ఇది పూర్తిగా పెద్దలకు తెచ్చిన వివాహం జరిగింది. సో దీనికి కట్టంగా కూడా సుమారుగా 5 తులాల బంగారం, ఒక బుల్లెట్ బండి, బైక్ కూడా పెడతామంటూ కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో కొంత మేరకు బంగారం పెట్టి కొంత క్యాష్ ఇవ్వడం జరిగింది. సో ఇదే క్రమంలో కొంత అమౌంట్ అయితే కట్నంలో ఇచ్చేదానికి ఏదైతే అమ్మాయి తరపు తల్లిదండ్రులు ఉంటుందో దాన్ని ఆపడం జరిగింది. కొంత అమౌంట్ అయితే అడ్జస్ట్ అవ్వక ఆగడం జరిగింది. సో ఇదే క్రమంలో ఈ 5 నెలల క్రమంలోనే ఈ అడ్జస్ట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్యలో కూడా చిన్న చిన్న గొడవలు అవుతూ వస్తున్నాయి. సో సుష్మితకు రీసెంట్ గా ఈ 1 వీక్ బ్యాక్ లో తనకు కొంచెం హెల్త్ ఇష్యూ రావడం జరిగింది. తనకు సుష్మా ఎవరైతే ఉందో ఆమె తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడం జరిగింది సుష్మా. సో తల్లిదండ్రులు ఆమెను హాస్పిటల్లో చేర్చి పూర్తిగా వైద్యం ఇప్పించడం జరిగింది. ఈ వైద్యం జరిపించే టైంలో కూడా తన భర్త అక్కడికి రాకుండా 2 రోజులు కూడా రాలేదు. భార్యను దూరంగా పెట్టినట్టు తెలుస్తా ఉంది. సో ఏదైతే ఇంజక్షన్స్ ఇవ్వడం కానీ ఇలాంటి పూర్తి ట్రీట్మెంట్ జరిగింది. ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత సుష్మా తిరిగి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళింది. ఉదయం మర్నాడు లేచి 2 డేస్ తర్వాత హాస్పిటల్ నుంచి వచ్చాక ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి తన ఏదైతే అత్తగారింటి ఇల్లు ఉంటుందో పక్కనే కాబట్టి రీసెంట్ గా అంటే హైదరాబాద్ లోనే కాబట్టి అత్తగారింటికి వెళ్ళడం జరిగింది. ల్యాప్టాప్ తీసుకొని వస్తానని అంటూ ఇంట్లో చెప్పి వెళ్ళడం జరిగింది. సో అత్తగారికి ఇంటికే వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళడం జరిగింది. సో ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అత్త ఎవరైతే ఉంటారో అమ్మాయి సుష్మా గారు అత్త ఉంటారో పలకరించడం జరిగింది.
ఏంటి అందులో ఎంతసేపట్లో వచ్చేసావు ఏంటనా అనే ప్రశ్నలు కూడా తలెత్తడం జరిగింది. సో లేదు, ల్యాప్టాప్ తీసుకొని వెళ్తాను, నేను ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది అన్నట్టు కూడా సుష్మా చెప్పడం జరిగింది. సో ఇదే క్రమంలో తన భర్త చిరాకు పడినట్టుగా చెప్తా ఉన్నారు. ఏదైతే తల్లిదండ్రులు వాగ్మూలం ఇవ్వడం జరిగింది. సుష్మా వెళ్ళి మాట్లాడినప్పుడు దూరంగా ఉండు, నాకు దగ్గరగా రా, మాకు నీ ముఖం నాకు చూపించకు, కట్నం తీసుకురావు కానీ ఇంటికి వస్తావా అంటూ అలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అతని భర్త అన్ని మాటలు అన్నప్పుడు సుష్మా లోపల చాలా కుంగిపోవడం జరిగింది. తిరిగి కిందికి బయటకు వచ్చే క్రమంలో, ల్యాప్టాప్ తీసుకొని బయటకు వచ్చే క్రమంలో కూడా తన అత్త కూడా సేమ్ అలాంటి మాటలు అనడంతో తీవ్ర మనోవేదనకు గురైపోయింది సుష్మా. సో అదే బాధతో ఏడ్చుకుంటూ ల్యాప్టాప్ ని తీసుకొని ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఏదైతే ఆ మాటలు ఏవైతే ఉన్నాయో పరుషంగా మాట్లాడడం వల్ల కట్నం ఇవ్వలేదు, కట్నం తీసుకెళ్ళినప్పుడు నువ్వు మా ఇంట్లో ఉండే అర్హత లేదు, నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నాకు దూరంగా ఉండు, వెళ్ళిపో ఇంట్లో నుంచి, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల పరుషంగా మాట్లాడడం వల్ల సుష్మా ఎవరైతే ఉందో చాలా లోతులో చాలా కుంగిపోయింది. సో అదే క్రమంలో అలాగే ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం సమయంలో ఏదైతే లంచ్ బ్రేక్ ఏదైతే ఉంటుందో అదే టైంలో నేను బయటకు వెళ్ళొస్తానంటూ కూడా ఆఫీస్ లో వాళ్ళకి చెప్పి ఫోను మొబైల్ అన్ని కూడా ఆఫీస్ లోనే పెట్టి బయటికి రావడం జరిగింది. అయితే సాఫ్ట్వేర్ కంపెనీలో లాగిన్ లాగౌట్ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి ఎంత టైం అయినా సుష్మా ఇక్కడ కనపడలేదని చెప్పేసి ఆ మేనేజర్స్ ఎవరైతే ఉంటో తన ఇంటికి కాల్ చేయడం జరిగింది. సుష్మా ఇంటికి ఏమైనా వచ్చిందా, ఇక్కడ కనిపించట్లేదు అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఆఫీస్ నుంచి వాళ్ళ ఇంటికి చేరవేయడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ ఆ పేరెంట్స్ ఎవరైతే తెలుసుకున్నారో, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పేరెంట్స్ అయితే రావడం జరిగింది, ఆఫీస్ దగ్గరికి వచ్చారు. ఆ డే మొత్తం కూడా గాలించడం జరిగింది. మా చుట్టుపక్కల అంతా వెతికారు, అన్ని ప్లేసెస్ వెతికారు. సో చివరిగా మాదాపూర్ పిఎస్ లో వెళ్ళి మా కూతురు సుష్మా 27 సంవత్సరాల సుష్మా కనపడట్లేదు, ఉదయం ఆఫీస్కి వెళ్ళింది, మధ్యాహ్నం నుంచి కనపడట్లేదు అంటూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పోలీస్ స్టేషన్ లోనే నిరీక్షిస్తూనే ఉన్నారు పోలీస్ స్టేషన్ లో. సో ఇదే క్రమంలో పోలీసులు వెతుకుతున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ వెతుకుతున్న క్రమంలో ఒక అనుమానాస్పద ఒక బాడీ అయితే దుర్గం చెరువులో తేలడం జరిగింది. అది ఏంటని ఎంక్వైరీ చేసినప్పుడు పోలీసులు ఎలాగో మిస్సింగ్ కేసు ఉంది కాబట్టి సుష్మా పేరెంట్స్ కి చూపించడం జరిగింది తన బాడీని. సో సుష్మా తమ కూతురు అంటూ వాళ్ళు కూడా తల్లిదండ్రులు గుర్తించడం జరిగింది. ఈ ఏదైతే కనిపించలేదు, తిరిగి వస్తుంది తమ కూతురు అన్న ఆలోచనలో ఉన్న తల్లిదండ్రులకి ఇదొక తీరని లోటు, చేదు అనుభవం ఎదురైపోయింది. తన కూతురు శవాన్ని చూడడంతో ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా వెలుగుతున్నారు. ప్రస్తుతం అయితే ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అత్తమామలో అతని భర్తపై కూడా కేసు నమోదు చేశారు. మాదాపూర్ పిఎస్ లో కేసు నమోదు చేసి వీరిపై యాక్షన్ తీసుకోవాలి, వీరు కట్నం వేధింపుల వల్లే నా కూతురు మనోవేదనకు గురై సూసైడ్ చేసుకునే దాకా వచ్చింది, లేకుంటే నా కూతురు చాలా ధైర్యవంతురాలని కూడా చెప్పడం జరిగింది. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మీ ఘటన అందరినీ ఒక్కసారిగా కలిసివేస్తుంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ వేర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటనేది చెప్పే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ప్రస్తుతం ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇది ఎవరైనా సుష్మను ఇబ్బందికర వాతావరణం గురి చేసి తనని చంపేసే ప్రయత్నం చేశారా, లేకపోతే తనంతట తాను కానీ బలవన్ మరణానికి పాల్పడిందా? ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ ఘటన మీద మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ బాక్స్లో చెప్పే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ కుటుంబం ప్రస్తుతం తీవ్ర విషాదంలో ఉంది, సుష్మా లేదు అనే విషయం తెలిసాక. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.